ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ముంబై హైవేకి ఎందుకింత ప్రాముఖ్యత? ముంబై హైవే గురించి మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చు. అయితే తెలియని వారి కోసం క్లుప్తంగా, NH65 లేదా ముంబై హైవే. ఈ హైవే 900 కిలోమీటర్ల పొడవుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల ద్వారా వెళుతూ మచిలీపట్నం, పూణే పట్టణాలను కలుపుతుంది. ముంబై హైవే హైదరాబాద్, ముంబైలకు ఒక ముఖ్యమైన 4 లేన్ నేషనల్ హైవే. హైదరాబాద్, ముంబై ఈ రెండు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాలు. ఈ రెండింటి మధ్య ఎన్నో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. తెలంగాణలో NH65 కలిపే ముఖ్య ప్రాంతాలు జహీరాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, చౌటుప్పల్, నార్కట్పల్లి, ఇంకా సూర్యాపేట. NH65 తెలంగాణకు ఎంతో ముఖ్యమైన హైవే. హైదరాబాద్ నుండి జహీరాబాద్ వరకు ఈ రహదారి వెంట ఎంతో పారిశ్రామిక అభివృద్ధి జరిగింది. గతంలో భారీ వాహనాలు మాత్రమే అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఈ రోడ్డును ఎక్కువగా ఉపయోగించుకున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ప్రైవేటు మరియు వ్యక్తిగత వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. కొద్ది రోజుల క్రితమే ప్రధానమంత్రి గారు 7,200 కోట్లతో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఇందులో కొన్ని సంగారెడ్డి కేటాయించారు. మొదటిది మదినగూడ నుండి సంగారెడ్డి క్రాస్ రోడ్ వరకు NH65ని 6 లేన్ రోడ్డుగా పెంచుతూ శంకుస్థాపన చేశారు. దీనివలన పాషమైలారం పారిశ్రామిక కేంద్రానికి మదినగూడ మధ్య రాకపోకలు సులభం అవుతాయి. దీంతో పాటు కంది, రామ్సాన్పల్లి NH161ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇవి ఈ ప్రాంతానికి మరింత విలువ తెస్తాయి. మనం గమనిస్తే గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ ముంబై హైవేలో ఒక అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు, ఫుడ్ ప్రాసెసింగ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, ఫార్మా, SEZ, IT సంస్థలు, ఇంకా ప్రముఖ విద్యా సంస్థల ఏర్పాటు మొదలైనవి. అయితే గత ప్రభుత్వ విధానాల వలన ఇది మరికొంత వేగం పుంజుకుంది. దానితో ఇప్పటికే పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు మంచి అభివృద్ధిని చూస్తున్నారు. నేను ఈ ప్రాంతాన్ని 3 భాగాలుగా చూస్తాను. మొదటిది కూకట్పల్లి, మియాపూర్, పటాన్చెరు. ఇది మదినగూడ నుండి మొదలవుతుంది. ఇది పూర్తిగా డెవలప్ అయిన ప్రాంతం. బాగా రద్దీ పెరిగింది. ఒక 20 సంవత్సరాల క్రితం ఇది చిన్న అడవిలాగా ఉండేదట. ఈ రోజు గజం లక్షల్లో పలుకుతుంది. దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రెండవది పటాన్చెరు, సంగారెడ్డి. సంగారెడ్డికి ఎందుకు ఇంత డిమాండ్? ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎంతో ముఖ్యం. అంటే నీళ్లు, రోడ్లు, విద్య, ఉద్యోగం అని మీకు తెలిసిన విషయమే. ఈ విషయంలో సంగారెడ్డి చాలా ముందుంది. కనెక్టివిటీ పరంగా ఎన్నో ముఖ్యమైన మార్గాలకు జంక్షన్ లాగుంది. మరికొన్ని ముఖ్య కారణాలు. సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న ఎన్నో ప్రాంతాలతో కలిసి ఉంది. ఔటర్ రింగ్ రోడ్ నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా రెసిడెన్షియల్ మరియు ఇండస్ట్రియల్ గ్రోత్ ఉంది. ముంబై హైవే, నేషనల్ హైవే 161లు, త్రిబుల్ R నుండి 10 కిలోమీటర్ల దూరంలో, శంకరపల్లి నుండి 20 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డికి ప్రత్యేకమైన రింగ్ రోడ్డు ఉంది. ఇస్నాపూర్ వరకు మెట్రో ఎక్స్టెన్షన్ పొడిగింపు, ఇస్నాపూర్ ఫార్మా, SEZ, BHEL ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ప్రాంతాలకు 20 నిమిషాల్లో చేరుకోగలగడం. ఇంకా నీటి లభ్యత. మంజీరా, సింగూర్, అమీనాపూర్ లేక్ మొదలైనవి. చాలా ఇండస్ట్రీస్కి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి హబ్ సంగారెడ్డి. సదాశివపేటకు, సంగారెడ్డికి మధ్య కేవలం 15 కిలోమీటర్ల దూరం మాత్రమే. ఈ ప్రాంతాల మధ్య నాగపూర్, గిర్మాపూర్, పెద్దపూర్, నందికంది తదితర ప్రాంతాలు ముఖ్యమైనవి. ఇస్నాపూర్ నుండి సదాశివపేటకు కేవలం 30 కిలోమీటర్లు. ముంబై హైవే మీద మీకు 30 నుంచి 40 నిమిషాలు పట్టొచ్చు. ఈ రోజుల్లో ఇది ఎక్కువ దూరం అని చెప్పలేము. అందుకే ఇంత రేట్లు పెరిగినా కూడా హైదరాబాద్ లేని ఇతర ప్రాంతాలతో పోలిస్తే సంగారెడ్డిలో రేట్లు తక్కువ అని చెప్పవచ్చు. మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు భవిష్యత్ డెవలప్మెంట్ ఔటర్ రింగ్ రోడ్డుకు, రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య జరగబోతుంది.
ఇప్పుడు మనం మూడో పార్ట్ అయిన సంగారెడ్డి, సదాశివపేట ఆ పై ప్రాంతాలైన బుధేరా, కంకోల్ చూద్దాం. ఇది చర్చించే ముందు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు ఇన్వెస్టర్ సంగారెడ్డి దాటి వెళ్తున్నారు? నాకు తెలిసిన కొన్ని కారణాలు. అందుబాటులో ధరలు సంగారెడ్డి, ఇస్నాపూర్ ప్రాంతాలతో పోల్చినప్పుడు, గ్రోత్ అవకాశాలు, హైవే కనెక్టివిటీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తదితర అంశాలు, సంగారెడ్డి క్రాస్ రోడ్ వరకు మెట్రో పొడిగింపు. ఇక్కడ కొంతమంది మిత్రులు అడిగిన ప్రశ్న మీకు చెప్పాలి. సదాశివపేట ఇంత దూరం ఉంది కదా, ఇక్కడ గ్రోత్ ఉంటుందా? గ్రోత్ ఉంటే ఏ అంశాలపైన ఇది ఆధారపడి ఉంటుంది? అయితే మనం కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటే మంచిది. ముఖ్యంగా మనం ఎటువంటి లేఅవుట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎంత ప్రైస్లో తీసుకుంటున్నాం అనే విషయంలో మీరు కొత్త జాగ్రత్త తీసుకోవాలి. మీరు 2005 ప్రాంతంలో శంషాబాద్ డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రేట్లు ఎలా ఆకాశాన్ని అంటాయో, ఇప్పుడు అలాగే సదాశివపేటలో RRR మరియు నిమ్స్ ఆధారంగా రేట్లు పెరిగాయి. ఇక్కడ సగటు ధర 18 నుంచి 25 వేలకు అమ్ముతున్నారు. ఈ రేట్లు మనకు ఆరూరు, బుధేరా, కంకోల్ వరకు కనిపిస్తున్నాయి. ఆరూరు, బుధేరా ప్రాంత డెవలపర్లు రాబోయే నిమ్స్ రెసిడెన్షియల్ డిమాండు, RRR పైన తమ వెంచర్లు ప్రమోట్ చేస్తున్నారు. ఇంకా వీరు చెప్తున్న మరికొన్ని కారణాలు. 1. ముంబై హైవే ఆధారంగా జరుగుతున్న అభివృద్ధి. 2. MRF పరిశ్రమ మరియు దాని చుట్టుపక్కల ఉన్న ఇతర పరిశ్రమలు. 3. జహీరాబాద్, సదాశివపేట డెవలప్మెంట్. అయితే ఈ 4-5 విషయాల ఆధారంగా ఇంత రేటు పెట్టొచ్చా? ఈ అంశాలను పరిశీలిద్దాం. ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి. రీజనల్ రింగ్ రోడ్డుకు ఇంకా స్థలం మార్కింగ్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్థల సేకరణ మొదలుపెట్టారని విన్నాను. ఖచ్చితమైన సమాచారం లేదు. దీనిలో ఇంకా ఎన్నో అంశాలు అమిడి ఉన్నాయి. ఇది పూర్తి కావడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టొచ్చు. ఇది నా అంచనా మాత్రమే. ప్రతిపాదిత నిమ్స్ సంగారెడ్డి జిల్లాలోని మరొక ముఖ్య పట్టణమైన జహీరాబాద్లో ఉంది. ఇక్కడ మనం క్లుప్తంగా నిమ్స్ గురించి మాట్లాడుకుందాం. నిమ్స్ సైజు 12,635 ఎకరాలు. ప్రస్తుతం సేకరించిన స్థలం 3,000 ఎకరాల వరకు. పూర్తయిన తర్వాత నిమ్స్ ద్వారా వచ్చే ఉద్యోగాలు 2.44 లక్షలు. ఇది నయల్కల్, జరాసంగం మండలాల్లో ఉంది. ఇది హైదరాబాద్, బీజాపూర్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక భాగం. అయితే ఈ ఏరియాలో ఉన్న ప్రముఖ సంస్థలు మహీంద్రా అండ్ మహీంద్రా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ట్రైడెంట్ షుగర్స్. మీకు మరిన్ని వివరాలు కావాలంటే 2017లో TSIIC ప్రచురించిన 27 పేజీల PDF ఫైల్ను డిస్క్రిప్షన్లో జత చేశాను. డౌన్లోడ్ చేసుకొని రిఫర్ చేయగలరు. హాయ్ ఫ్రెండ్స్, మీకు రియల్ ఎస్టేట్లో ఎన్నో సందేహాలు ఉండవచ్చు. మీ సందేహాలు మాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. మా తర్వాతి వీడియోలో మేము ఇంకా మా ఎక్స్పీరియన్స్ టీము మీకు సమాధానాలు ఇస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వారం స్టోరీ. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ సమాచారంతో మేము ముందుంటాము. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.